జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్ హిందువులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. బంగ్లాదేశ్ పరిస్థితుల గురించి బయటకు తెలుస్తున్న విషయాలు చాలా 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 తక్కువ. అసలు అక్కడ జరుగుతున్న ఈ దారుణాలను తెలుసుకుంటే మనం అసలు బ్రతకలేము, మన మనసు అసలు తట్టుకోలేదు. అందుకే ఆ విషయాలను మేము వీలైనంత వరకు బయట పెట్టదలుచుకోవాలి. ఎందుకంటే అంత భయానకంగా, అంత దారుణంగా, ఘోరంగా ఉన్నాయి. ఇక ఇప్పటికీ బంగ్లాదేశ్లో హిందువులపై నరమేధం జరుగుతూనే ఉన్నది. అది ఆగల. కొంతమందిని ఉరిదీసి వాళ్ళు ఉండే బిల్డింగ్లు ఉంటాయి కదా, ఆ బిల్డింగ్లకైతే ఏలాడదీస్తారు. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లే. వాళ్ళను కనీసం చిత్తకార్తె కుక్కలు కూడా అమ్మాయిలు అంత దారుణంగా బిహేవ్ చేయవు. అంతకంటే అద్దుమానంగా, అంతకంటే నీచంగా. అసలు వాళ్ళు ఒక తండ్రికే పుట్టుంటారా, ఇంతకు వాళ్ళకు ఒక తల్లి జన్మనిచ్చి ఉంటుంది అని అంతగా ఆ విధంగా అంత కనీసం క్రూర మృగాలు, రాక్షసులు కూడా మారి బిహేవ్ చేయవు. అంతకంటే దారుణంగా ఆడవాళ్ళనైతే అంతా వీళ్ళు గుంపులుగా పోయి గ్యాంగ్ రేపులు చేస్తారు. ఏం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళ అమ్మ ఆడదు కదా, వాళ్ళకి అక్కల చెల్లెళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, ఎట్లా చేస్తారో ఆ మాదిరిగా నాకు అర్థమే కావడంలే. అంత క్రూరంగా, అంత ఘోరంగా చేస్తూ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందూ వ్యతిరేక అల్లర్ల గురించి ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉండదు కదా, మన కాలబడింది మన ప్రపంచంలో. అంతా మేమేదంతా శాంతి పంచుతాము, ఎవరు కూడా కొట్లాడుకోకుండా, ఏడ కూడా ఏమి ఇబ్బందులు జరగకుండా అందరినీ సమానంగా చూసుకుంటాము, అంత ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి ఒక కాలబడిన సంస్థ ఒకటి ఉండదు, ఏది ఐక్యరాజ్య సమితి అని. ఆ ఐక్యరాజ్య సమితి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాలయ్యా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ కళ్ళకు ఇది కనపడలా, వాళ్ళకి అది అసలు ఇది లెక్కలేనట్టు కనపడుతుంది. కళ్ళుండి కూడా గుడ్డు దాని మారి కూర్చోండి. అదే ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ గాజా విషయంలో ఫస్ట్ రోజు నుంచి, అంటే వీళ్ళు వచ్చారు కదా, హమాస్ వాళ్ళు వచ్చి, హమాస్ తీవ్రవాదులు ఫస్ట్ ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. దానికి ప్రతిగా ఏంటంటే కౌంటర్గా ఇజ్రాయెల్ సైన్యం పోయి పాలస్తీనాను, గాజాను దునిపార దుబ్బుతుంది. అంటే ఆ రోజు నుంచి మొదలేసుకొని ఈ గాజా విషయంలో ఓయమ్మ వీళ్ళ రియాక్షన్ అయితే మామూలుగా లేదు. ఏ రోడ్కి ఆ రోజు ఒరేనాయనా దారుణం జరిగిపోతుంది, అది అట్ట జరుగుతుంది, ఇట్ట జరుగుతుంది అని చెప్పి ఇష్ట ప్రకారం లబోమని కొట్టుకుంటారు నోటి చేతికి. కానీ ఇంత ఇది అని చెప్పి తెలిసే ఇజ్రాయెల్ వాళ్ళు మా బొచ్చు బిక్కుంటే పీకో, ఏం బిక్కుంటావు చేసుకోబో, మేము మాత్రం వాళ్ళని సర్వనాశనం చేసిన దాకా మేము ఆపం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని డోంట్ కేర్ అన్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. అది కథ. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఈ ఐక్యరాజ్య సమితి ఎంత బుడబుడకలది అన్నట్టు. అలాంటి ఐక్యరాజ్య సమితి బంగ్లాదేశ్లో ఎంత దారుణంగా, ఇంత ఘోరంగా, ఇంత క్రూరంగా ఒక మారణకాండ జరుగుతూ ఉంటే, అంటే రాక్షస రాజ్యాలు, రాక్షసులు వచ్చి పడి మీద పడే జనాలందరినీ అల్లకల్లోలం చేస్తారంటారు చూడు, ఆ మారిగా జరుగుతూ ఉంటే కనీసం నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదే. నిన్న కూడా ఈ ఐక్యరాజ్య సమితి మళ్ళీ గాజా గురించే, అలాగే అక్కడ ప్రజల గురించి కూడా మాట్లాడేది. ఆడేదో అంతా జరిగిపోతుందని. ఏమో కళ్ళు దొబ్బినాయి ఐక్యరాజ్య సమితికి. ఆడుండే అధికారులు కావచ్చు, వాళ్ళకేమి చెవల్లో ఏముండాది, కళ్ళల్లో ఏముండాది, నోట్లో ఏముండాది, ఎవరు ఏం చేసి ఉన్నారు, వాళ్ళకు ఎవరు ఏమంట పెట్టి ఉన్నారు, మాట్లాడకుండా, చూడలేకుండా, వినలేకుండా. చూడండి, ఆలోచించండి ఎట్లున్నాయో మన చుట్టూ, ఎంత దారుణాలు ఉన్నాయో, మన పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు నిజం మాట్లాడితే ఐక్యరాజ్య సమితికి అత్యధికంగా ఫండింగ్ ఇచ్చే దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అలాంటిది భారత్కు సంబంధించిన హిందువుల గురించి మాట్లాడకుండా తీవ్రవాదాన్ని ఎగదొస్తున్నటువంటి ఈ గాజా ప్రజలపై ఎక్కడ లేని ప్రేమను ఈ ఐక్యరాజ్య సమితి అయితే వలగబోచ్చింది. ఊరికే కూడా కాదు, వచ్చిందమ్మా వయ్యారి అన్నట్టు ఇలా డ్రామాలు, ఇలా కథలు మామూలుగా లేవు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికాలోని హిందువులు ఒక్కసారికైతే కథం దొక్కినారు. కడుపు మండదా? అంత దారుణాలు జరుగుతూ ఉంటే ఇంకా మేలుకోకపోతే మనుషులు అంటారా? పసరాలు కూడా స్పందించాయి. అంతేందుకు ఆ పిల్లిని ఒక రూమ్లో వేసి కొడితే పిల్లి కూడా తిరగమలుతుంది. ఏ హిందువులకు రోషం, పాసం, సిగ్గు, మానవ, లజ్జ ఏం ఉండవా? అంత దిగజారిన బతుకులా? కానీ నేను ఒక మాట చెప్తున్నాయా, సరే ఏదన్నా ఉంటే కొంతమందిలో ఇవన్నీ ఉండొచ్చు, కానీ కొంతమంది ఎట్లుంటారంటే, పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చి నాయనా నీకు ఓటుకు 10,000 ఇచ్చాము, ఏమే నీకు ఫ్రీగా పెట్రోలు, ఫ్రీగా ఇదేంది బస్ టికెట్, ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి పెట్టున్నారు కదా, అది అలాగే ఈ ఎర్రగడ్డలు, టమాటకాయలు అయ్యి అని చెప్పి నిత్యావసరాలు ఇట్లా ఫ్రీగా ఇచ్చామని చెప్తే, ఓడు పాకిస్తాన్ వాడు అని చెప్పి తెలిసినా కూడా, ఓడు తీవ్రవాదం అని చెప్పి తెలిసినా కూడా, సరేలే ఎంతమంది తినలా, ఎంతమంది చేయలా, ఏమవుతుంది ఆడంతగా, ఏం దేశం మనకేమి ఇచ్చాంది అంటారు. ఒరే ముదరష్టపు ఉండా కొడకల్లారా,
దేశము బాగుంటేనే మీరు ఈ మాత్రం ఉన్నారు, కనీసము మీకు ఆ వాక్ స్వాతంత్రం అనేది ఈ స్వేచ్ఛ అనేది ఉండబట్టే మీరు ఆ మాత్రం మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆ బంగ్లాదేశ్లో హిందువులు చూడండి. సరే ముందు జరిగినట్టు ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టు, పాకిస్తాన్లో జరిగినట్టు, కాశ్మీర్లో జరిగినట్టు, ఇంకా చాలా 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 చోట్ల జరిగినట్టు అవన్నీ పక్కన పెడదాం. లైవ్లో ఈరోజు జరుగుతుంది కదా బంగ్లాదేశ్ హిందువుల విషయంలో, అది చూడండి, అది చూసి కళ్ళు తెరుచుకోండి. ఎంతసేపటికి కనీసం ధర్మం అంటే పట్టదు, దేశం అంటే పట్టదు, ఒక బాధ్యతలా ఏమిలా, ఎంతసేపటికి ఉచితాలు కావాలా. ఆఖరికి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా, వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఇంకా సంపాదించాలా, ఇంకా దాచుకోవాలా, అంటే ఈ ట్యాక్సులు కట్టాలంటే బాధ, దానికి బాధ, దీనికి బాధ, ఏందేందో వాళ్ళ బాధలన్నీ కూడా. ఏం చేసుకుంటారా నాయన డబ్బు? కనీసం అంతో ఇంత దేశానికి ఉపయోగపడండి, ధర్మానికి ఉపయోగపడండి. ధర్మం బాగుంటేనే కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లో మీ అటు సావుకారులు, మీ అటు వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు ఆడ. కనీసం వాళ్ళ ప్రాణాలు దక్కించుకునేదానికి లేనిపోయిన అగసాట్లన్నీ పడుతున్నారు. ఏం కాపాడుతుంది వాళ్ళని ఈరోజు డబ్బులో? ఈ మిగతా మతాల వాళ్ళంతా ఉన్నారు హ్యాపీగా, సంతోషంగా, అంతా కలిసికట్టుగా వాళ్ళ మతాలను వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ సంప్రదాయాలను వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ మన బతుకులా ఇంకొక మాట చెప్తా, ఎవడైనా కానీ దేవుడు మన కోరికలు తీర్చడు అంటే కనీసం గుడికి పోయి దండం పెట్టేవాడు ఎవడన్నా ఉంటాడా? ఇంట్లో ఏ ఇంట్లో అయినా కూడా దేవుడి చిత్రపటాలు ఏమన్నా ఉంటాయా? పటాలు ఏమన్నా ఉంటాయా? ఉండవు. అంతా నీతిమాలిన బతుకులు అయిపోయినాయి హిందువులు. ఇంకా ఏమి చేసే పాపం ఉంటుంది వీళ్ళను. ఈ నాయకులు కూడా అందుకే కదా, ఈ హిందువులు వీళ్ళంతా కలిసికట్టుగా ఉండరు. వీళ్ళ మొఖాన కుక్కకు బిస్కెట్లు వేసి అంటే వీళ్ళకి ఉచితాలని చెప్పి ఏదో ఒకటి వీళ్ళ మొఖాన పడేసేసాలు వచ్చి ఓట్లేస్తారని చెప్పేసి వీళ్ళను కనీసం ప్రపంచం వేలేసిన పౌరులుగా, అంటే హిందువులు అంటే హిందువుల ప్రపంచం వేలేసింది. అట్నే వీళ్ళెవరు కూడా పట్టించుకోరు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. మన గుంపు సరైన వాళ్ళు కాక వీళ్ళ ఐకమత్యం లేకనే వాళ్ళ మనల్ని అంత హీనంగా చూస్తారు. వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇప్పటికి కూడా ఎంతమంది ఎన్ని కామెంట్లు. నేను ఈ విధంగా వీడియోలు చేస్తా ఉంటే ఎవడు నిన్న ఒకడు వచ్చి ఒక కామెంట్ పెట్టినాడు. ఏమనంటే, నువ్వు ఈ విధంగా మాట్లాడిన దానికి బీజేపీ నీకు ఎంత ఇచ్చాది అని మాట్లాడినాడు. నాయన నాకు డబ్బులు తప్పనిలే, వాళ్ళు ఒక మాట చెప్పినారు, మీ అక్క నుంచి పెళ్లి చేస్తామన్నారు నాకు. ఏమి ఇబ్బందిలే, నీ అటోళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అడుగుతా. బాగా 100 మంది అయినా 1000 మంది అయినా ఇబ్బంది ఏమిలే, నా బలాన్ని పెంచుతాం. ఓకేనా? మా అండర్స్టాండింగ్ బీజేపీ నాకు మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ అదే. ఇంకొకసారి నువ్వు ఈ మారి మాట్లాడిన దానికి బీజేపీ నీకు ఏమి ఇచ్చాందని చెప్పి కన్నా ఎవడైనా మాట్లాడితే మెట్టు తీసుకొని మూతి పనులన్నీ రాలగొడతా ఒక్కొక్కడికల్లా. దరిద్రం ఉండే అప్పటికల్లారా. ఇంత సిగ్గుశారం లేని పుట్టకలు ఎట్ట పుట్టినారా స్వామి? ఏ మిషన్లో పెట్టి తీసినారా మిమ్మల్ని? ఇంత బాధ్యత లేకుండాను ఎట్లా మాట్లాడతారు? ఎవరికి పుట్టినారా స్వామి? పాకిస్తాన్ వాళ్ళకి పుట్టినారా? మీరు ఎవరికి పుట్టినారు అసలు? ఓరే, మీ అట్టాటి సెక్యులర్లు, మీ అట్టాటి సేవ చచ్చిన సన్నాసులు వాళ్ళు కూడా కేవలం హిందూ అనే ఒక కారణంతో ఆడ కుక్క సాగు చచ్చారు. మీ మాదిరి బతికినారు వాళ్ళు కూడా ఆడ. కానీ ఈరోజు కేవలం హిందూ అనే ఒకే ఒక కారణంతో కుక్క సాగు చచ్చారు. మీ అందరి బతుకులు, అది రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు కావచ్చు, లేకపోతే మీ అట్టాటి లంగా ముండలు కావచ్చు, అందరి బతుకులు అయితే రేపు ఎప్పుడైనా కూడా అదే జరిగేది. అట్లే జరగబోతుంది. అది కథ. అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అమెరికాలోని హిందువులు ఒక్కసారిగా అయితే వీళ్ళంతా కథం దొక్కినారు. వీళ్ళు ఏంటంటే హిందూ యాక్షన్ అనే ఒక ఎన్జిఓ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టినారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఈ హిందువులంతా చేరుకొని తీవ్ర స్థాయిలో నిరసన అయితే వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో హిందువులు ఐక్యరాజ్య సమితి కార్యాలయం వద్దకు చేరుకొని బంగ్లాదేశ్ హిందువులను కాపాడాలంటూ పెద్ద ఎత్తునైతే వీళ్ళు నినాదాలు ఇచ్చారనమాట. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో హిందువులు వచ్చి నిరసనలు చేయడం చూసి ఐక్యరాజ్య సమితి అధికారులే అదిరిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా హిందువులు ఇంత పెద్ద స్థాయిలో ఒక చోట గుమికూడి నిరసనలు తెలపడం అనేది చూడని ఐక్యరాజ్య సమితి అధికారులు ఈసారి మాత్రం వీళ్ళంతా ఊలికిపడినట్టు తెలుస్తుంది. ఇంకా చూడండి, అంటే మనకు తెలిసిందే కదా, వీళ్ళంతా అంత సులభంగా కలిసి పోరాటం చేయరు. అదే ఆ లోపాల వల్లే ఎవడెవడో మన మీద పోతు మగవాళ్ళు అయిపోతారు. మనల్ని నాశనం చేసేదానికి, మనల్ని కొట్టేదానికి కానీ, తిట్టేదానికి కానీ, చంపేదానికి, దేనికైనా కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళందరూ కలవరు. కొద్దిగా నీది ఆ కులం, నాది ఈ కులం అని చెప్పేసి కులాల వారీగా కొట్టుకొని చచ్చారు, ప్రాంతాల వారీగా కొట్టుకొని చచ్చారు. వీళ్ళ ఐకమత్యం లేదు. మనం పోయి ఇంటి వరుస ప్రకారం సీరియల్ నెంబర్లు వేసిపోయి కోసుకుంటా పోయినా కానీ అడిగేవాడు లేడు, అడ్డుకుండేవాడు ఉన్నాడు అనేది వాళ్ళ ధైర్యం కూడా. పైగా ఈ హిందువులు నిర్వహించిన ఈ ర్యాలీలో కొందరు అమెరికన్ సెనేటర్లు కూడా పాల్గొనడంతో హిందువులు చేసిన ఈ నిరసన ర్యాలీకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇది చాలదని చెప్పేసి మన అమెరికన్ హిందువులు భావిస్తూ ఉంటారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అమానుష చర్యలపై మళ్ళీ వచ్చే వారం నాడు మరింత భారీ స్థాయిలో
నిరసనలు అయితే చేయాలని మన హిందూ సంఘాలు భావిస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడూ కొట్టుకు తెచ్చే ఈ అమెరికన్ హిందూ సంఘాలు ఈసారి కలిసి పనిచేయాలనుకోవడం మనకందరికి కూడా కొద్దిగా రిలీఫ్నిచ్చే అంశం. అదే విషయం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, మన చుట్టూ వాతావరణం ఎట్టున్నది, మనల్ని నాశనం చేయడానికి, మన దేశాన్ని నాశనం చేయడానికి, మన ధర్మాన్ని సమూలంగా దీన్ని అంతం చేసేదానికి ఎంతమంది కంకణం కట్టుకొని పనిచేస్తున్నారో, ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసుకొని ఎన్ని స్కెచ్లు వేసుకొని పనిచేస్తున్నారో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలా. తెలుసుకుంటే మనకైనా మన దేశానికైనా మన ధర్మానికైనా భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ హిందుత్వం లేనిది కులాలు లేవు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, బంగ్లాదేశ్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయి కదా, ఏ ఒక్కరిని కూడా కులం అడగడంలే, హిందువా కాదని చూస్తున్నారు. నువ్వు సెక్యులర్గా బతకొచ్చు, లేకపోతే వాళ్ళకి ఫేవర్గా బతకొచ్చు, నువ్వు ఎట్టైనా చేయొచ్చు. వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే పని చేస్తున్నారు కేవలం హిందువు అనే ఒకే ఒక కారణంతో. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. జై శ్రీరామ్.